హాయ్ అండి, వెల్కమ్ టు హర్షిని క్రియేషన్స్. ఇప్పుడు మనం సాదా బ్లౌజ్ అంటే లైనింగ్ లేని బ్లౌజ్ అండి ఎలా కట్ చేసుకోవాలి అనేది చూద్దాము. చాలా డీటెయిల్డ్గా చెప్పానండి, చూడండి ఒకసారి. ఈ బ్లౌజ్ కూడా మనం కుట్టిందే, నా బ్లౌజ్ నాకే వస్తుందండి మ్యాక్సిమం. చూసారా, ఇది బ్లౌజ్ అండి. ఇప్పుడు మనం కటింగ్లోకి వెళ్దాము. ఇప్పుడు ఫస్ట్ మనకి కింద అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఈ ప్లెయిన్ బ్లౌజ్ కాదు కదా, ప్రింట్ ఉంది ఒక సైడ్, అంటే అటు సైడ్ కాకుండా లోపలికి ఒరిజినల్ సైడ్ కాకుండా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం కింద స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసేసుకోండి, హెచ్చు తగ్గులు ఏం లేకుండా ఉంటాయి. ఎల్ స్కేల్తో వేసుకుంటే బెటర్ అండి. ఇంకా అండ్ ఇక్కడ మళ్ళీ మనం కింద నడుము పట్టి అతికేయడానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా నేను తీసుకుంటున్నాను, ఒక 1/2 ఇంచు. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇది కాటన్ కదండి, సింక్ అయిపోయింది. సో మనకి ఇచ్చిన కస్టమరు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టమన్నారు. సో మనం ఎప్పుడైనా సరే 1/2 ఇంచ్ అయినా ఇంచ్ అయినా ఎంత అయినా సరే అండి, మనం బ్లౌజ్ మనల్ని పెంచమని చెప్పినప్పుడు కింద మాత్రమే పెంచుకోవాలి, పైన పెంచుకోవద్దండి. అర్థమవుతుందా? అలా మనం పైన పెంచేసుకున్నాం అనుకోండి, మనకి నెక్ డీప్ ఎక్కువ అయిపోతుంది, మళ్ళీ అలా నచ్చదు చాలామందికి. సో మనం కిందనే పెంచుకోవాలి. ఇంకొకటి, ఇక్కడ కింద అంటే నేను కప్పు సైజు మాత్రమే పెంచానండి, నేను నెక్ డీప్ ఏం పెంచలేదు, అది కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం ఇక బ్లౌజ్ లెంత్ ఎంత అవుతుందో అంత పెట్టేసుకున్నాము. ఆల్రెడీ మనం కింద 1/2 ఇంచ్ పెంచేసుకున్నాం కాబట్టి నో ప్రాబ్లము. పైన ఒక 1/2 ఇంచ్ మనకి షోల్డర్ జాయింట్కి తీసుకోవాలి, ఇట్లా ఇంతే. ఇప్పుడు మనం నడుము సైజ్ చూద్దామండి. మనం హుక్స్ పట్టీ నుంచి కాజా పట్టి వదిలేసుకొని ఎంత వచ్చింది ఏంటి అనేది చూసుకుందాం. మనమైతే ఇక్కడ ఫస్ట్ ఇలా మనం 2 పట్టేసుకోవాలి, బ్లౌజు ప్లస్ టేపు ఇలా పట్టేసుకుంటే మనకి సైజ్ వచ్చేస్తుంది. కాజా పట్టిని మాత్రం లోపలికి ఫోల్డ్ చేసేసి ఎంత వచ్చిందో చూసుకుందాం ఒకసారి. మనకి 33.5 వచ్చిందండి, చూసారా? ఇలా లోపలికి అనేసుకుంటే 33.5 వచ్చింది. ఇప్పుడు మనం క్లాత్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి 33.5లో 4వ భాగం తీసుకోవాలి. 4వ భాగం ఎంత వచ్చింది? 8.3. అంటే 8.5కి ఒక 2 గీతలు తక్కువ అండి. చూస్తే మీకు అర్థమైపోతుంది టేప్లో. అంటే ఆ 2 గీతలు కూడా నేను కలిపేసాను, 8.5 తీసేసుకున్నాను. మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఒక 2 గీతలు అంతా లోపలికి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాంటివి 8.2, 8.3 లేదా 8.7 అలా వచ్చేసినప్పుడు నేను కలిపేసుకుంటానండి, రౌండ్ ఫిగర్ లాగా చేసేసుకుంటాను. అలా చేసుకున్నప్పుడు ఇంకా మనకి ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మనకి 33 కదండి సైజు, అంటే పెద్ద సైజే. మనం ఈ సైజు మీదనే డిపెండ్ అయ్యి మనం నెక్ షోల్డరు మనం డ్రా చేసుకోవాలి. ఇక్కడ నెక్ అనేది 2 మీద ఒక 2 గీతలు, 2 ఇంచుల మీద ఒక 2 గీతలు ఎక్స్ట్రా తీసుకున్నాను, అంతే అండి. మరి 2.5 అంటే మళ్ళీ షోల్డర్ జారిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, అందుకని 2 ఇంచుల మీద 2 గీతలు. అర్థమవుతుందా? మళ్ళీ ఇక్కడ ఖర్చు కూడా తీసుకోవాలి. మనకు ఒక 1/2 ఇంచ్ అంతా మనకి షోల్డర్ ఖర్చు, నెక్కి ఖర్చు కూడా మనం ఇక్కడ డ్రా చేసేసుకుంటే మనకి ఫుల్ షోల్డర్ అనేది వస్తుంది. ఫుల్ షోల్డర్ 6 కంటే కొంచెం ఒక 2 గీతలు తక్కువ అండి, అంతే. ఇక్కడ నేను కొంచెం రాంగ్ వేసాను, ఇక్కడ చూడండి మీరు. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి వేసుకుంటున్నాను. అంటే 5.5 తర్వాత ఒక 2 గీతలు ఎక్స్ట్రా అండి, అంతే. అదే ఇక్కడ మనం డ్రా చేసుకుంటే స్ట్రైట్ లైన్ వచ్చేస్తుంది, మనకు వంకర పోకడం ఏం జరగదు. ఇలా గీసుకొని చూడండి ఒకసారి, ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ మనం చంక రౌండ్ అనేది చూద్దామండి. ఇక్కడ మనకి చంక రౌండ్ తీసుకున్న తర్వాత మనకి కొలుచుకుంటే 8.5 రావాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అందరు చెప్పినట్టు ఫస్ట్ అయితే మనం 6 ఇంచెస్ తీసుకుందాము. 6 ఇంచెస్ మనం తీసుకొని ఒకసారి చెక్ చేసుకుందామండి. ఇక్కడ మనకి 6 ఇంచెస్ తీసుకున్న తర్వాత మనకి 8.5 కదండి మనం తీసుకున్న చెస్ట్ రౌండ్, మన నడుము రౌండ్. మనం ఒకసారి చెక్ చేసుకున్నామా లేదా, 6 అనేది మనకి సరిపోతుందా అనేది చూసుకుందాం ఒకసారి. ఇక్కడ మనకి 8.5 నడుము అండి, 9.5 మనకి 1 ఇంచ్ కలిపేసుకుంటే మన చెస్ట్ వచ్చేసింది. కానీ అన్నిటికీ ఇలా ఉండదండి, కొన్ని చూసుకొని చేసుకోవాలి. ఈ బ్లౌజ్కి అయితే 1 ఇంచ్ కలిపేసి చెస్ట్ రౌండ్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి ఈ మార్కింగ్కి మనం ఇప్పుడు మిడిల్లో నేను 1.5 తీసుకున్నాను.
1.5 అండి. పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 1.5, చిన్న సైజు అయితే 1.25 తీసేసుకోవచ్చు. ఇక్కడ మనకి పైన షోల్డర్ ఖర్చు వదిలేసి ఈ చంక రౌండ్ ఒకసారి మనం కొలుచుకుందాము. ఎంత మనకి 8.5 రావాలంటే ఒకసారి చూద్దాం మనము. మనకి పైన షోల్డర్కి ఖర్చు వదిలేసుకొని చంక రౌండ్ అనేది ఇలా నిదానంగా టేప్ తోటి ఇలా కొలిచేసుకుంటే మనకి 8.5 కంటే కొంచెం తక్కువ వచ్చింది. చూసారా, ఒక 2 పాయింట్ తక్కువ వచ్చిందండి. అంటే మనం కొంచెం కిందికి దింపుకోవాలన్నమాట. అర్థమవుతుందా? ఇలా కొంచెం ఒక 2 గీతలంతా కిందికి దింపేసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి చంక రౌండ్ ఎంత వచ్చినట్టు, చంక మనం డౌన్ ఎంత తీసుకున్నట్టు, 6 కంటే 2 గీతలు కింది తీసుకున్నట్టు. అర్థమవుతుందా అండి? ఇక్కడ మళ్ళీ కొంచెం ఒక 2 గీతలు అంతా దింపేసుకొని మనం మళ్ళీ ఇప్పుడు పైన షోల్డర్ ఖర్చు వదిలేసుకొని చూసుకుందాము ఒకసారి. ఇప్పుడైనా సెట్ అయిందా కాలేదా అనేసి చూసుకుందాము. చూసారు, ఇప్పుడు 8.5 వచ్చింది మనకి. ఒకసారి మార్కింగ్ వేసేయండి. 2 ఉన్నాయి కదా, కన్ఫ్యూజ్ కాకుండా ఉంటాము. అంతే, ఇలా చూసుకోవాలండి. అన్నిటికీ 6 సరిపోదు. అదే ఇప్పుడు మనకి ఇది ఏమంటారు 33 సైజు బ్లౌజ్ కాబట్టి మనకి 6 మీదనే 6 ఇంచెస్ మీద 2 గీతలు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా. అదే కొంచెం పెద్ద సైజ్ అయితే ఇంకొంచెం ఎక్స్ట్రానే తీసుకోవాలండి. ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఎవ్రీ బ్లౌజ్కి 6 అనేది సరిపోదండి, ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది. ఇంకా చిన్న సైజుకి అయితే 5 కూడా తీసుకుంటాము, చిన్న చిన్న సైజులకి బ్లౌజ్లకి. ఇప్పుడు మనం కప్పు తీసుకుందాము, కింద కప్పు. అండ్ ఇక్కడ ఒక గుర్తు పెట్టుకోండి, మనం ఇక్కడ బ్లౌజ్ పొడవు పెంచుతున్నాం కానీ నెక్ డీప్ అనేది మనం పెంచట్లేదు. అర్థమవుతుందా అండి? నెక్ డీప్ ఎంత ఉందో మనం అంతే పెట్టుకుంటున్నాము. మనం బ్లౌజ్ పెంచుతున్నాము అని అంటే కింద మనం కప్పు సైజ్ అనేది మనం పెంచుతున్నామండి, అంతే. మనము నెక్ డీప్ అనేది ఏమాత్రం పెంచట్లేదు. అందుకని నార్మల్గా అయితే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం కదా పైకి, కప్పు మార్కింగ్కి పైకి. ఇక్కడ నేను 1 ఇంచ్ 30 ఇంచ్ వరకు తీసుకున్నానండి. 30 ఇంచులో 1/2 ఇంచు ఖర్చుకుపోతుంది, ఇంకా 1/2 ఇంచ్ ఉంటుంది. అంటే ఫస్ట్ మనం ఎక్స్ట్రా 1/2 ఇంచు ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచు తీసుకున్నాం కదా, అదే 1/2 ఇంచు ఉండిపోతుంది. మనకి నెక్ డీప్ పెంచట్లేదు, జస్ట్ మనం బ్లౌజ్ హైట్ పెంచుతూ మనం కప్పు పెంచుతున్నామండి. అండ్ ఇక్కడ నెక్ విడ్త్ కూడా నేను 2.5 తీసుకున్నాను, ఎక్స్ట్రా ఏం తీసుకోలేదు. 2.5 అండి. మరి 3 ఇంచెస్ నేనేమి ఇష్టపడరు అంత వైడ్గా వీళ్ళు. సో ఇక్కడ 1.5 ఇంచు మనకి మార్జిన్ తీసేసుకున్నాము. ఇక్కడ సేమ్ ఎలా అయితే మనం మార్కింగ్ చేసామో మనం అలాగే కట్ చేసుకోవాలి. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, కస్టమర్ మనల్ని బ్లౌజ్ హైట్ పెంచమన్నప్పుడు నెక్ కూడా దింపాలా లేదా కప్పు మాత్రమే ఒక 1/2 ఇంచు కిందకి దింపాలనేది డీటెయిల్గా అడిగి మరీ తీసుకోండి. లేదు అంటే మనం అడగకుండా మన ఈ కప్పు సైజ్ ఎంత ఉందో మళ్ళీ అంతే పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు నెక్ డీప్ ఎక్కువ అయిపోతుంది. అప్పుడు చాలామంది ఇష్టపడరండి. అలాగా మనం ముందే చూసుకొని డీటెయిల్గా అడిగి ఇలాంటివి వచ్చినప్పుడు డీటెయిల్గా కప్పు పెంచాలా ఆర్ నెక్ డీప్ పెంచాలా అని చెప్పి అడిగి మరీ మనం కట్ చేసుకుంటే బెటర్. అండ్ ఇక్కడ నేను డాట్స్ ఏం చెప్పలేదండి, నేను డైరెక్ట్ స్టిచ్చింగ్ వీడియోలో డాట్స్ ఎలా వేసుకోవాలి ఏంటి అనేది నేను మీకు డీటెయిల్డ్గా చెప్తాను. ఇలా మొత్తం రౌండ్ చేసుకున్న తర్వాత లాస్ట్కి మనం నెక్ రౌండ్ అనేది కట్ చేసుకుందాము. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, ఒక లైక్ ఇవ్వండి. వీడియో నచ్చితే మీకు ఎలా అనిపించింది వీడియో అనేది ఒక చిన్న కామెంట్ చేయండి. అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, కామెంట్స్ చేయండి. నేను ఇంకొక వీడియోలో డీటెయిల్డ్గా చెప్తానండి పాయింట్ టు పాయింట్. ఇప్పుడు ఒక సైడ్ మనం బ్లౌజ్ పీస్కి ఒక చివర బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకొక చివర మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాము. ఇప్పుడు ఒక ఫోల్డింగ్ మీద ఉంది కదండి, ఇప్పుడు ఇంకొక డబల్ ఫోల్డింగ్ చేసుకుంటే మనకు 2 హ్యాండ్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఎల్ స్కేల్ తోటి కింద సమానంగా ఉండేలాగా ఒక మార్కింగ్ చేసేసుకుందాము. ఈ స్కేల్ మందం తీసుకుంటే సరిపోతుందండి హెమ్మింగ్ పట్టీకి. ఈ స్కేల్ మందం తీసుకుంటే సరిపోతుంది మనకి కింద హెమ్మింగ్ పట్టీకి. ఇప్పుడు మనకి బ్లౌజ్ హైట్ చూద్దాము ఒకసారి ఎంత ఉందో ఎగ్జాక్ట్గా అలాగే మార్కింగ్ చేసేసుకొని ఇలా ఒక మార్కింగ్, మళ్ళీ పైన షోల్డర్ జాయింటింగ్కి ఒక 1/2 ఇంచ్ నేను తీసుకున్నాను. నేను ఇలా ఎల్ స్కేల్ తోటి స్ట్రైట్గా మార్కింగ్ చేసేసుకోండి. ఎల్ స్కేల్ యూజ్ చేయండి బెటర్ ఇంకా నార్మల్ స్కేల్ కంటే.
ఇక్కడ మనకి 8.5 అండి మనకి చంక రౌండ్ అనేది బ్లౌజ్కి. అంటే నేను చంక డౌన్ 3.5 తీసుకున్నాను. ఇక్కడ కూడా అంతే 3.5 తీసుకొని ఒక దాని మీద ఆ మార్కింగ్ ఇటు సైడ్ మార్కింగ్ రెండు కలిపేసేసుకుంటే మనకు స్ట్రైట్గా లైన్ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి హ్యాండ్ కటింగ్ నేను బొటిక్ స్టైల్లో చెప్తానండి, జాగ్రత్తగా చూడండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఫస్ట్ ఇది చూడండి, మీకు ఇది అర్థం కాకపోతే నేను వేరే స్టైల్లో కూడా నేను హ్యాండ్ కటింగ్ నేర్పిస్తాను. ఇక్కడ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ప్లస్ హ్యాండ్ లూజ్ అనేది నేను మార్కింగ్ చేసేసుకున్నాను. ఇక్కడ 8.5 అనేది క్రాస్గా మార్క్ చేసేయండి. ఇలా 8.5 అంటే మనకు అటు సైడ్ ఒక 1.5 ఇంచ్, ఒక 1 ఇంచ్ అంతా ఎక్స్ట్రా మనకి జాయింట్ పడిపోతుంది. ఇక్కడ మనకి చూసారా ఈ లైన్ మీద మనకి ఎంత వచ్చిందో అంత పైన కూడా అలాగే ఒక మార్కింగ్ చేసేసుకొని మనకి ఈ బాక్స్ షేప్ని మనం 4 పార్ట్స్గా చేసుకోవాలి. ఫస్ట్ 4 పార్ట్స్ ఎలా చేసుకోవాలని నేను చూపిస్తాను. ఫస్ట్ కింద ఇది అండి ఇలా హాఫ్ ఫోల్డ్ చేసేసుకుంటే మనకి ఒక పార్ట్ అయిపోతుంది, 2 పార్ట్స్ అయిపోతాయి. కింద పైన సేమ్ మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ ఒక డబ్బా లాగా వచ్చేస్తుంది షేప్ ఇక్కడ కూడా. అండ్ ఇంకొక హాఫ్ ఏంటంటే ఈ లైన్ మీద అడ్డంగా ఇంకొక మార్కింగ్ చేసేయండి, ఎంత వస్తే అంత. ఇప్పుడు దీని మీద ఇలా టేప్ ఇలా పెట్టేసుకొని మధ్యలో ఒక మార్కింగ్ చేసేసుకుంటే ఇంకొక హాఫ్, అంటే మొత్తం 4 పార్ట్స్ అయిపోయినాయి. అర్థమైందా? మొత్తం 4 పార్ట్స్. ఇక్కడ షోల్డర్ నుంచి 1 ఇంచ్, ఇది ఎవరికైనా 1 ఇంచే అండి, ఏ సైజ్ అయినా సరే 1 ఇంచ్ సరిపోతుంది. అండ్ ఇక్కడ కార్నర్ ఉంది కదా, ఇక్కడ ఒక 2 ఇంచెస్ తీసుకుంటున్నాను నేను, అంతే. అంటే ఇది మనం చేసుకునేది బ్యాక్ మార్కింగ్ అండి. ఇప్పుడు ఎల్ స్కేల్ తీసుకొని ఇలా స్మూత్గా ఈ రెండు టచ్ అయ్యేలాగా చేసేసుకొని మళ్ళీ ఈ స్కేల్ని తిప్పేసుకొని ఇప్పుడు ఎగ్జాక్ట్ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ నుంచి ఇలా కలిపేసుకోవాలి, అంతే. అంతే అండి. ఇది మనకి బ్యాక్ పార్ట్ హ్యాండ్. ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ కింది తీసేసుకొని ఇది ఫ్రంట్ పార్ట్ హ్యాండ్ మార్కింగ్ అని, అంటే మనం లోతు తీసుకుంటాం కదా అది. మళ్ళీ ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ తీసేసుకోండి. మళ్ళీ సేమ్ అదే ఫస్ట్ ఎలాగైతే గీసుకున్నామో అలా వేయండి. ఫస్ట్ 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ని ఇప్పుడు హాఫ్ ఇంచ్ లోతు తీసుకున్నాం కదా, ఆ మార్కింగ్ కలిపేసుకొని మళ్ళీ మనం స్కేల్ తిప్పేసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి, అంతే. అంటే ఫస్ట్ గీసింది మన బ్యాక్ సైడ్ హ్యాండ్ మార్కింగ్, మళ్ళీ సెకండ్ టైం గీసుకున్నది ఫ్రంట్ సైడ్ లోతు తీసుకున్న మార్కింగ్ అన్నట్టు, అంతే అండి. ఫస్ట్ మనం కింద హెచ్చు తగ్గులు లేకుండా కట్ చేసుకుందాము హ్యాండ్స్. మళ్ళీ ఇక్కడ హ్యాండ్ జాయింట్ అండి ఇలా, అంటే మనకి చిన్న అతుకు ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ జాయింట్ అనేది పడిపోతుంది. మనం స్టిచ్ చేసేటప్పుడే చేసేసుకుందాం అది కూడా. ఇప్పుడు సేమ్ ఎలా అయితే మనం మార్కింగ్ చేసుకున్నామో అలా కట్ చేసుకుందాము. ఫస్ట్ ఇలా ఒక క్రాస్గా మార్కింగ్ చేసేసుకుంటే మనం కింద ఫోల్డ్ చేసుకున్నప్పుడు హెచ్చు తగ్గులు రాకుండా సమానంగా వచ్చేస్తాయి కింద, ఓకేనా. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా ఎలా అయితే మనం మార్కింగ్ చేసుకున్నామో సేమ్ అలాగే కట్ చేసుకుందాము, అంతే అండి. చాలా ఈజీ హ్యాండ్ మార్కింగ్ కూడా. మీకు అర్థం కాకపోతే ఒకసారి నాకు కామెంట్ చేయండి. నేను మళ్ళీ ఈ స్టైల్లో కాకుండా, ఈ బొటిక్ స్టైల్లో కాకుండా నేను వేరే మోడల్లో కూడా ఎలా కట్ చేసుకోవాలని నేను చెప్తాను. ఒకసారి ఇలా ట్రై చేయండి. మనకి చంక దగ్గర ఫ్రంట్ పార్ట్లో కానీ బ్యాక్ పార్ట్లో కానీ ఎక్కడ ముడతలు రావండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి మీరు, బాగుంటుంది హ్యాండ్ కటింగ్ ఇలా. అండ్ కర్వ్ స్కేల్ కూడా యూజ్ చేయండి. కర్వ్ స్కేల్ యూజ్ చేస్తే ఇంకా చాలా బాగా వస్తుంది మనకి షేప్ అనేది, అంతే. ఇలా తీసేసుకొని మనం లోతు తీసుకున్నట్టు గుర్తుగా ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి, అంతే. హ్యాండ్ మార్కింగ్ అయిపోయిందండి. జాయింట్స్ కూడా మనం స్టిచ్చింగ్లో చూద్దాము ఎలా చేసుకోవాలనేసి. ఇప్పుడు బ్లౌజ్ పీస్కి ఒక సైడ్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాము, ఒక సైడ్ హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మిగిలిన ఈ పార్ట్లో మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుందాము. ఓపెన్స్ అనేవి మన సైడే ఉండాలండి. ఎక్కడ సెట్ అవుతే అలా ఇలా మనం చూసుకొని ఎక్కడ సెట్ అవుతే అక్కడ.
ఇలా నీట్గా పరిచేసుకోవాలండి. ఫస్ట్ అయితే చుట్టూరు మార్కింగ్ వేసేసుకోండి. ఇలా నీట్గా ఇటు కదల్చకండి క్లాత్ని, మళ్ళీ నెక్ డీప్ అవ్వడం లేకపోతే నెక్ ఎక్కువ కట్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. నీట్గా అనేసుకొని చుట్టూ ఎలా అయితే మనం మార్క్ చేసుకున్నామో బ్యాక్ పార్ట్ సేమ్ అదే విధంగా చుట్టూరు లైన్ అనేది గీసేయండి. ఇక్కడ మీరు కింద కొంచెం క్లాత్ తక్కువైంది కదా, ఎలా అంటే నో ప్రాబ్లం అండి. మనం ఎలాగో కింద 2 ఇంచెస్ క్లాత్ మనం ఫోల్డ్ చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటాం కాబట్టి నో ప్రాబ్లం అండి. ఇటు నెక్ సైడ్ కూడా ఒక లైన్ డ్రా చేసేయండి. అండ్ షోల్డర్ చంక డౌన్ మొత్తం ఒక లైన్ వేసేసుకోండి నిదానంగా. ఇలా అంతే సింపుల్గా మార్కింగ్ చేసేసుకోండి. ఇక్కడ ఫ్రంట్ నెక్ ఎంత అనేది చూసేసుకుందాము. ఇక్కడ 1.5 ఇంచ్ మార్కింగ్ అండి ఎక్స్ట్రా. అండ్ ఇక్కడ చంక డౌన్ ఎక్కడ అనేసి ఇక్కడ గట్టిగా ఇట్లా ప్రెస్ చేస్తే ఆ మార్కింగ్ పడిపోతుంది, నో ప్రాబ్లం అండి. మళ్ళీ ఒక చిన్న ఇట్లా డ్రా చేసేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవడం ఈజీ అయిపోతుంది ఇలా చేసేసుకుంటే. ఇప్పుడు కింద పార్ట్లో 2 ఇంచెస్ పైకి మార్క్ చేసేయండి. ఇప్పుడు మనం కింద లైన్ గీసాం కదా, అదే లైన్ మీద పైకి 2 ఇంచెస్ ఫోల్డ్ చేసేయండి. ఈ 2 ఇంచెస్ ఎందుకు బ్లౌజ్ తక్కువ అయిపోతుంది కదా అంటే నో ప్రాబ్లం అండి. మనం కింద జాయిన్ చేసుకుంటాం కదా షేప్ పట్టి, ఆ షేప్ పట్టి ప్లేస్లో ఈ 2 ఇంచెస్ మనం కట్ చేసుకోవచ్చు అంతే. ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసేసుకొని ఈ హాఫ్ ఇంచ్ కూడా ఇలా కలిపేసుకోవాలి. మనకి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా మార్జిన్, ఇలా కలిపేసుకోవాలి అంతే. ఇప్పుడు ఈ చివరి మార్కింగ్ నుంచి 2.5కు ఒక మార్కింగ్ చేసేయండి. అండ్ ఇక్కడ చెస్ట్ మార్కింగ్ అండి, ఇక్కడ చెస్ట్ మార్కింగ్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ కిందకి దింపేసుకోండి అంతే. మనకి నడుం సైజు కిందకి ఉంటుంది కదా, నడుం సైజు కంటే చెస్ట్ సైజు ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ ఉంటే నో ప్రాబ్లం అండి. లేదా అంతకంటే ఎక్కువ ఉంది, నడుం సైజు చిన్నగా ఉంది, ఇది మన చెస్ట్ పెద్దగా ఉంటే మాత్రం సైజు ఎక్కువ ఉంటే మాత్రం 1 ఇంచ్ తీసుకోవాలి కిందికి, లేదంటే పట్టేసినట్టు అయిపోతుంది. ఇక్కడ ఒక 1 ఇంచ్ అండి ఉక్సు పట్టి కాజా పట్టి సైడ్, ఇక్కడ 1 ఇంచ్, చివరికి హాఫ్ ఇంచ్. ఏ సైజు బ్లౌజ్కైనా అంతే అండి, అంతే. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ని కలిపేసుకుంటే మనకి ఏమంటారు చెస్ట్ పాయింట్ మార్కింగ్ వచ్చేసినట్టే. మెయిన్ డాట్ అండి, ఇది మెయిన్ డాట్ వచ్చేసినట్టే మనకి. ఇప్పుడు మనం ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నెక్ చూసుకుందాము. ఇప్పుడు షోల్డర్ జాయింట్, ఎగ్జాక్ట్గా షోల్డర్ జాయింట్ నుంచి ఇలా ఇక్కడ ఒక చిన్న స్ట్రెయిట్ లైన్ గీసేసుకుంటే బెటర్, మనకి మంచిగా తెలిసిపోతుంది ఎంత వచ్చింది ఏంటి అని. లేకపోతే క్రాస్గా పెట్టుకుంటే ఎక్కువ కట్ అయిపోతుంది అండి ఫ్రంట్ పార్ట్. ఇక్కడ మనకి 6.5 వచ్చేసింది. నేను ఎగ్జాక్ట్గా 6.5 పెట్టేసాను ఖర్చులతో కలిపేసి. కుట్టిన తర్వాత అంతే వస్తుంది, నో ప్రాబ్లం అండి. నేను ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోపలికి గీసేసాను అంతే. ఒక 2 పాయింట్లు, 2 లేదా 3 పాయింట్లు లోపలికి. ఇలా చేస్తే మనకి ఫ్రంట్ పార్ట్ ఇట్లా వైడ్గా వచ్చి క్లోజ్గా ఉంటుందండి. మనం పైన ఎంత తీసుకున్నామో కింద కూడా ఎంత తీసుకుంటే వేసుకున్నప్పుడు ఇట్లా వీ షేప్ లాగా వస్తుంది, రౌండ్గా రాదు. రౌండ్గా రావాలి అంటే లోపలికి ఒక హాఫ్ ఇంచ్ అలా తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి కింద ఖర్చుగా మార్కింగ్ వదిలేసి ఈ 1 ఇంచ్ నుంచి మధ్యలో మిడిల్లో, ఇది మనకి హుక్కు పట్టి కాజా పట్టి సైడ్ డాట్ కోసం అండి. మనం ఇప్పుడు డాట్ హైట్ చూద్దాము. ఇలా డాట్ హైట్ వచ్చేసి 2.5 తీసుకుంటున్నాను, 2.5. ఇప్పుడు చూసారా, ఇక్కడ మనకి దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో 3rd డాట్ వేసుకుందాము. ఈ 2 డాట్లను బట్టే 3వ డాట్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి హుక్కు పట్టీకి కాజా పట్టీకి గ్యాప్ రాకుండా ఉండాలంటే చివర్లో ఒక 1 ఇంచ్ లేదా 1.5 1.5 అలా తీసేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఒక 1/2 ఇంచ్ మార్కింగ్లకి పెట్టేసుకొని చేసుకోవాలి అంతే. చాలా సింపుల్గా ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చు.
ఈ థర్డ్ డాట్ పొడవు వచ్చేసి 3.5 తీసుకున్నానండి, సరిపోతుంది. మ్యాక్సిమం 3.5 సరిపోద్దండి పెద్ద సైజు వాళ్ళకి. మరి చిన్న సైజు 30 కంటే తక్కువ ఉన్నాయి బ్లౌజెస్ నడుం సైజు అనుకుంటే వాళ్ళకి మాత్రం 3 సరిపోతుంది అంతే. ఇప్పుడు మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో సేమ్ అలాగే మనం కట్ చేసుకున్నాము. ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మనకి కింద 1 ఇంచ్ వదిలేసి మనకి హుక్కు పట్టి కాజా పట్టి మనం మార్కింగ్ చేసుకుంటాం కదా. మనం ఇక్కడ ఈ హుక్కు పట్టి దగ్గర డాట్ వేసుకున్న తర్వాత మనకు ఒకవేళ మనకి హుక్కు పట్టి ఆఫ్టర్ స్టిచ్చింగ్ పొడవు అవుతుంది అని అనుకుంటే ఈ డాట్ వేసిన తర్వాత ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవచ్చు. లేదు మనం ముందే 1.5 ఇంచ్ కట్ చేసుకున్నామంటే మనకి డాట్ పైకి వెళ్ళిపోతుందండి. అప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ కప్పు సైజు మారిపోవడం లేకపోతే కప్పు సైజ్ సెట్ అవ్వకపోవడం అనేది అయిపోతుంది. నేనైతే కట్ చేయట్లేదు. ఇలా మనం నీట్గా ఇలా మార్కింగ్ చేసుకున్న దగ్గర నీట్గా కట్ చేసుకోవటమే అంతే. చాలా ఈజీ అండి. నడుం సైజు చెస్ట్ సైడ్ తెలిసిపోతే ఈజీగా కుట్టేసుకోవచ్చు బ్లౌజ్ ఇంట్లోనే. అంతే, ఇలా కట్ చేసుకొని ఇక్కడ మనం టక్స్ ఇచ్చేసుకోండి చిన్న చిన్నవి డాట్స్కి. ఫ్రంట్ డాట్ ఫ్రంట్ మార్కింగ్ మెయిన్ డాట్, హుక్కు పట్టి డాట్, థర్డ్ డాట్ చంక సైడ్, ఇలా 3 డాట్స్కి మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర ఇలా చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి అంతే. ఇలా చూసారా, ఇప్పుడు ఇందాక కట్ చేయలే కదండి, ఇప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కట్ చేస్తున్నాను అంతే. ఈ 1/2 ఇంచ్ ఏంటనంటే జస్ట్ ఒక 1/2 ఇంచ్ కంటే కొంచెం ఒక చిన్న ఒక పాయింట్ తక్కువ అంతే. మనకి హుక్కు పట్టి కాజా పట్టి పొడవు అండి అది డిసైడ్ చేస్తుంది. నాకు కొంచెం పెద్దగా వస్తుంది అనిపిస్తుంది కాబట్టి కొంచెం కట్ చేసిన, అది డాట్ వేసిన తర్వాత కట్ చేసుకుంటే బెటర్. లేకపోతే డాట్ ప్లేస్ మారిపోయి షేప్ అవుట్ అయిపోతుంది అండి ఫ్రంట్ పార్ట్ అనేది. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం షేప్ పార్ట్ అనేది కట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే మనకు కింద ఉంది కదండి, గట్టిగా ఉంటుంది క్లాత్, కోరా సైడ్ అంటారు కదా, అది మనం 1.5 లేదా 1.25 ఇంచ్ తోటి ఫస్ట్ కట్ చేసుకొని పక్క పెట్టేసుకుంటే మనం నడుం పట్టి కింద యూజ్ అవుతుందండి. చూడండి ఒకసారి, అంతే 1.5 లేదా 1.25 మీ క్లాత్ని బట్టి తీసేసుకోండి మీరు అంతే. ఇప్పుడు మనం ఈ క్లాత్లో మనం షేప్ పార్ట్ అనేది కట్ చేసుకుందాం. ఫస్ట్ మనం ఎల్ స్కేల్ తీసుకొని కింద సైడ్స్ కానీ కింద కానీ సమానంగా పెట్టేసుకుందామండి. ఇలా ఇలా పైన కింద మొత్తం సమానంగా, కింద క్లాత్ సైడ్ క్లాత్ ఇలా ఎల్ స్కేల్ తోటి మనం సమానంగా కట్ చేసుకున్న తర్వాత మనం షేప్ ఇద్దాం షేప్ బెల్ట్కి అంతే. ఫస్ట్ కట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఏదైనా ఒక సైడ్కి హుక్కు పట్టి సైడ్ వచ్చే భాగంకి చిన్న ఏమంటారు, ఫస్ట్ అయితే మనం పొడవు చూద్దాము ఎంత పొడవు అనేసి. మనకి బ్యాక్ పార్ట్ ఎంత అయితే ఉంటుందో ఏ సైజు బ్యాక్ పార్ట్ అయినా బ్యాక్ పార్ట్ అంత తీసేసుకుంటే సరిపోతుంది. మనకి ఎంత తీసుకోవాలి ఎన్ని ఇంచులు తీసుకోవాలన్న కన్ఫ్యూజనే వద్దండి. మనకి బ్యాక్ పార్ట్ ఎంత అయితే పొడవు వచ్చిందో ఖర్చులతో సహా కలుపుకొని ఎంత వచ్చిందో అంత మనం మార్కింగ్ చేసేసుకోవాలి. మనకి హుక్కు పట్టి సైడ్ 3 ఇంచులు, మనకి చివరికి హుక్కు పట్టి సైడ్ 3.5 అండి. మనకి చివరికి 3 ఇంచులు తీసేసుకుందాము. అండ్ మిడిల్ ఎక్కడ తీసుకోవాలి అనేసి, ఇది పెద్ద సైజు కాబట్టి ఈ మన హుక్కు పట్టి సైడ్ నుంచి హుక్కు పట్టి నుంచి 4 ఇంచులు తీసుకుందాము. అదే చిన్న సైజు బ్లౌజ్ అయితే 3.5 సరిపోతుందండి. 33 సైజ్ కాబట్టి పెద్ద సైజే ఇది. ఇక్కడ ఈ 4 ఇంచుల మార్కింగ్ ఎక్కడైతే ఉందో అక్కడ మనం 2.5 తీసుకుందాం అంతే. 2.5 తీసేసుకుంటే మనకి
ఇలా షేప్ వచ్చేస్తుంది. ఈ 3 మార్కింగ్స్ని కలుపుకోవాలి. గుర్తుపెట్టుకోండి, హుక్కు పట్టి కాజా పట్టి సైడ్ 3.5, చివరికి 3 ఇంచులు, మళ్ళీ హుక్కు పట్టి నుంచి 4 ఇంచుల పక్క లెంత్ తోటి ఎక్కడైతే వచ్చిందో అక్కడ మనం 2.5 తీసుకోవాలి. ఏ సైజుకైనా అంతే మ్యాక్సిమం సరిపోతుందండి. ఇక్కడ మనము టక్స్ ఇచ్చేసుకుందాము, 2 ఆపోజిట్లో ఉంటాయి కదా. ఇప్పుడు ఈ క్లాత్లో మనం క్రాస్ పీసులు కట్ చేసుకోవాలండి. నేను స్టిచ్ చేసేటప్పుడే కట్ చేసేసుకుంటాను. ఇది ఇప్పుడు చూసారా, షేప్ బెల్ట్, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్, నడుం పట్టు అన్నీ తయారైపోయాయండి. అంతే. మనం నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూద్దాము. స్టిచ్చింగ్ కూడా డీటెయిల్డ్గా చెప్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.